ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడైనటువంటి రాజ్ కేసిరెడ్డి అతను ఈరోజు కోర్టులో న్యాయమూర్తి ముందు బోర్న విలపించాడు. సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి 11 కోట్ల రూపాయలకి నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ సిట్ అధికారులు ఆ ధనం నాదే అని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ రాజ్ కేసిరెడ్డి న్యాయమూర్తి ముందు విలపించినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడైనటువంటి రాజ్ కేసిరెడ్డి కోర్టులో ఆయన విలపించాడు. సిట్ అధికారులను స్వాధీనం చేసుకున్నటువంటి 11 కోట్లకి నాకు సంబంధం లేదు అంటూ ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇప్పుడు ఆయన డబ్బుల కోసం ఏడ్చాడా, డబ్బులు వీళ్ళు తీసుకున్నారని పోలీసులు ఏడ్చాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పలకరించడానికి రాలేదని ఏడ్చాడా? ఓకే, కసిరెడ్డి రాజ్ కేసిరెడ్డి అనే వ్యక్తి కసిగా ఏడవటానికి గల కారణాలేంటి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం. రాజ్ కేసిరెడ్డి ఎందుకు అంత కసిగా ఏడ్చాడు అని అంటే, ఒక రాజనాల, ఒక రక్త కన్నీరు నాగభూషణం, లేకపోతే ఒక ఎస్వి రంగారావు, మళ్ళీ వీళ్ళు జడ్జి ముందు చూపిస్తున్నారు. ఓకే, ఎవరెవరో చెప్పమంటారా మీకు? ఈ రోజున రాజ్ కేసిరెడ్డి, మొన్నేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుకుంటున్నారేమో, కాదు, అంతకుముందు ఆయన ఉన్నాడు. ఎవరైనా చెప్పాలి, మీరు తెలుసా? లేదు, మాకు తెలియదు. ఉన్నాడండి. ఓకే, నిన్న కూడా మనం అనుకున్నాం ఆయన గురించి. ఎవరు అంటే పోసాని కృష్ణమురళి. ఓకే, ఎమోషనల్ బ్లాక్ మెయిల్. జడ్జి గారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చింది ఈ స్క్రిప్ట్. ఇది మీరు ఇది ఒక్కసారి గమనించండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా జడ్జి గారి ముందుకెళ్లే ఎందుకు వీళ్ళ నటనా ప్రావీణ్యం చూపిస్తున్నారు. అందులోనూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్, ఏడవటాలు, గగ్గోలు పెట్టటాలు, కింద పడి గిలగలా కొట్టుకోటాలు, నన్ను చంపేయండి, నరికేయండి అని చెప్పేసి నన్ను ఉరిదీయండి అని అడగటాలు ఎలా ఉంటాయి? అయ్యో పాపం, అమాయకుడు, చాలా బుద్ధిమంతుడు, మంచివాడు, ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి జైలు శిక్ష వేస్తున్నారు, అంతే కదా అనుకోవాలి. వీళ్ళందరూ కూడా చెప్తున్న మాటలన్నీ కూడా బోసుడికే మాటల్లా ఉన్నాయా అని ప్రజలు అనుకుంటున్నారు. ఓకే, బోసుడికే మాటలు అంటే జగన్మోహన్ రెడ్డి మాటలు. జగన్మోహన్ రెడ్డి ఎంత మంచివాడో వీళ్ళందరూ అంతకి మించి మంచివాళ్ళు అనేది ఈ రోజున అందరూ కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి ఎంత మంచివాడో తెలుసు కదండి. తల్లిని చెల్లిని ఎలక్షన్లో వాడేసుకొని ముఖ్యమంత్రి అవగానే బయటికి గెంటేశాడు. మరి లక్షల కోట్ల రూపాయలు మద్యం మాఫియా, నిజంగా దాన్ని మద్యం అనడం కన్నా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేత తాగిచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తాగిచ్చిన విషం. ఇది విషం, వైఎస్ఆర్సీపీ విషం ఇది. దాన్ని ఎక్కించి ప్రజల్ని 30,000 తాళిబొట్లు తెంచేసింది. ఉసురు కొట్టుకుపోతారు కదా వీళ్ళందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి అంటారా, మిథున్ రెడ్డి అంటారా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటారా, కాకాడి గోవర్ధన్ రెడ్డి అంటారా. దీంట్లో ఎంతమంది ఉన్నారు? మరి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఓఎస్డి ఉన్నాడు కదా. వీళ్ళందరూ ఏంటి? ఇంకో అతను ఉన్నాడు వాసుదేవ్ రెడ్డి, ఇంకో ఆయన. మరి వీళ్ళందరూ కూడా ఈ రోజును చూస్తూ ఉంటే ఈ రాజ్ కేసిరెడ్డి గగ్గోలు పెడుతుంది. ఎందుకంటే 12 బాక్సులు, 11 కోట్లు, ఇంత అంటే పాపం చాలా కష్టపడి కొట్టేశారు. అంటే అహోరాత్రులు చెమట వచ్చి కష్టపడ్డారు. జగన్మోహన్ రెడ్డి కళ్ళు గప్పి వీళ్ళు మూటలు కట్టుకున్నారు. ఆ డబ్బంతా ఈ విధంగా మనం కష్టపడి దాన్ని కూడబెట్టి ఎక్కడెక్కడో అట్టపెట్టెల్లో ఎక్కడెక్కడో దాచేస్తే ఈ రోజున చెప్పేసరి అసలు పురుషోత్తం వరుణ్ కుమార్ ఎవరండి? 32,000కి కాఫీ షాప్ లో పనిచేసే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ అబ్బాయి అబ్రాడ్ లో చేసి వచ్చాడండి సాఫ్ట్వేర్. మంచి క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి. అంటే తెలివైన పిల్లల్ని నారా చంద్రబాబు నాయుడు గారేమో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, వాళ్ళ భవిష్యత్తు బాగు చేయడం కోసం ఉపయోగిస్తుంటే జగన్మోహన్ రెడ్డి తన మూటలు కట్టుకోవటానికి రాష్ట్రాన్ని ప్రజల ధనాన్ని కొల్లగొట్టేందుకు ఈయన వాడుతున్నాడు. అది క్లియర్ గా గీత గీసినట్టు మనకు కనిపిస్తుంది. మరి అట్లాంటి రాజ్ కేసిరెడ్డో, లేకపోతే మొన్న పాపం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక స్టోరీ చెప్పాడు. మా అమ్మ మాట తీసుకుంది, మా తమ్ముడు మా నాన్న మద్యం వల్లే చరిత్ర మధ్యలో ముగిసిపోయింది మా ఫ్యామిలీలో, కాబట్టి ఆ మద్యం జోలికి పోనని చెప్పేసి మా అమ్మకి నేను మాటిచ్చానన్నాడు. నువ్వు తాగవనో నీ కొడుకు తాగడనో నువ్వు మాటిచ్చుంటావు గానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేత తాగిచ్చమని మీరు మాటిచ్చారా మీ అమ్మకి? ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలు నాశనం చేయడానికి మేము కారణం అని చెప్పి మీ అమ్మకు నువ్వు మాటిచ్చావా? కాదు కదా. నీ ఫ్యామిలీ కోసం, నీ ఫ్యామిలీ మంచి కోసం, నీ ఫ్యామిలీ నీ తల్లి బాధపడుతుందని చెప్పి నువ్వు మాటిచ్చావు. మరి ఈ రోజున ఎంతమంది తల్లులకి కడుపు శోకం ఈయన మిగిల్చాడండి.
ఎంత బాధ, కడుపు కోతే కదా అది తల్లులందరికీ. ఈ రోజున 30,000 తాళిబొట్లే వీళ్ళు తెంచారు ఈ మద్యం కుంభకోణాలు అంటే కాదు, 30,000 కుటుంబాలని సర్వనాశనం చేశారు. 30,000 మంది తల్లులు బిడ్డల్ని కోల్పోయి ఆవేదన పడుతున్నారు ఈ రోజున. అదంతా ఎవరికి? ఈ రోజున ఈ దొంగేడుపులు ఏడ్చుకుంటా ఎందుకు ఏడుస్తున్నా అంటే అదేదో మొగుడిని కొట్టి మొగసాలు ఎక్కిందని ఈ రోజున చేసిన తప్పులన్నీ చేసేసి ఈ రోజున ఈ దొంగేడుపులు ఎందుకు? శిక్ష అనుభవిస్తున్నారు. ఇంకా పాపభీతితో ఏడిస్తే అది వేరు, కానీ అసలు ఈ కేసుతో నాకు సంబంధం లేదు, ఆ 11 కోట్లతో నాకు సంబంధం లేదని ఏడవడం అనేది దాన్ని ఎలా చూడాలి? ఎలా చూసేది ఏంటండి, వీళ్ళ బాధ అంతా ఏంటంటే ఇక్కడ మళ్ళీ వీళ్ళు తప్పు చేయటం, దొరకటం, తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయటం, మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వాళ్ళ ఫ్రెండ్ని ఇంకా రకరకాల కారణాలతో తీసుకురావటం. డబ్బులు ఎక్కువైపోయి నారా చంద్రబాబు నాయుడు గారు అట్నుంచి అట్టే ఫ్లైట్ వేసుకొని వెళ్ళి వాళ్ళ గెస్ట్ హౌస్ లో పెట్టొచ్చారు. అది వాళ్ళ పనికి మాలిన చెత్త ఛానల్లో రాసింది పేపర్లో. అది ఉంది కదా ఒక టిష్యూ. అంటే మాజీ మంత్రులు కానీ వైకాపా నేతలు కానీ మరి 12 బాక్సుల్లో 11 కోట్లు ఎలా ఉంటాయి, అది స్క్రిప్ట్ అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దాన్ని తయారు చేయించిన బాక్సులు అవి క్లియర్ గా అర్థమవుతున్నాయి. కరెక్ట్ గా అవి మన క్యాష్ ఆ మెజర్స్ ప్రకారం అది వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయించారు. వీళ్ళు పీడిఎస్ రైస్ కోసమే, గోతాల కోసమే దాదాపుగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు. వీళ్ళు ఈ రోజున అట్టపెట్లకి డబ్బులు దాచుకోవడానికి ఖర్చు పెట్టారంటే నమ్మరండి జనాలు. బ్రహ్మాండంగా వీళ్ళ చరిత్ర ఏంటి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పేపర్లో ఎంత గొప్పగా రాయించారో అదెంత నిజమో, ఈ రోజున మహాకుట్ర బాబు గారిది నోట్ల కట్టలదని చెప్పి రాయించడం కూడా అంతే నిజం. అది నిజమని ప్రజలు ఒప్పుకుంటే ఇది నిజమని కూడా ప్రజలు ఒప్పుకుంటారు. అంతే కదా మరి. ఆ రోజున నారాసుర రక్త చరిత్రని నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి ఆ కత్తికి రక్త బొట్లు పెట్టి రాయించాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఒక జగన్నాటక సూత్రధారి ఉన్నాడు కదా. మరి ఆ గతంలో మనం విన్నాం, ఆయన పేరేం పేరు, సీతారాం, మన స్పీకర్ గతంలో చేసిన వ్యక్తి. వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు నలిపేస్తాం అని చెప్పేసి నలిపేశారు. నిన్నేం పోలీసుల్ని చేతులు ఇరిగిపోయేటట్టు కాళ్ళు ఇరిగిపోయేటట్టు చేశారు. వీళ్ళు ఈ రోజున రాజకేశ్ రెడ్డి గుక్కబట్టి కింద పడి కొట్టుకున్నా కూడా కోర్టు అయితే వదిలిపెట్టదు, సిట్టు వదిలిపెట్టదు. అంటే న్యాయమూర్తి రిమాండ్ పొడిగిస్తాడు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ డ్రామా క్రియేట్ చేసి ఉండొచ్చా? ఇక్కడండి ఒకటి, ఆయన రిమాండ్ పొడిగిచ్చేదే, వీళ్ళ శిక్ష పడేదే. ఈ రోజున పిల్లోడేదో స్కూలు పంపిద్దాం చంకల ఉల్లిపాయ పెట్టుకుని జ్వరం వచ్చిందని పడుకుంటున్నట్లుగా అట్లాంటి వేషాలే తప్పించి ఈ రోజున ఎంతమందిని చూసుంటారు వాళ్ళు చెప్పండి. ఇట్లాంటి వాళ్ళని కరుడు కట్టిన ఉగ్రవాదుల్ని. అసలు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి యూజ్ చేసిన యాప్ ఏంటండి, ఉగ్రవాదులు యూజ్ చేసే యాప్. వీళ్ళు ఈ దొంగ లెక్కలని, మద్యం మాఫియా అంతా కూడా ఈ దొంగ లెక్కలని స్క్రీన్ షేరింగ్ ద్వారా వాళ్ళు ఒకరికొకరు షేర్ చేసుకునేవాళ్ళు. ఎంత గొప్పగా ఆలోచించారు, ఎంత గొప్పగా దొంగతనం చేశారు, ఎంత గొప్పగా స్కెచ్ చేశారు. మరి అంత గొప్పగా స్కెచ్ చేసి అంత బ్యాక్గ్రౌండ్ అంతా మనం ఈ రోజున 305 ఛార్జ్ షీట్ పేపర్స్ చూసాం. మరి వీళ్ళు చేసిన చరిత్ర అంతా మరి అక్కడ న్యాయవాదులు కానివ్వండి, న్యాయమూర్తులు కానివ్వండి చదివిన తర్వాత వీళ్ళ రక్త కన్నీరు నాగభూషణం లాగా ఇట్లాంటి నాటకాలు వేస్తే ఎవరింటారు చెప్పండి. వాళ్ళ చెవుల్లో పువ్వులు పెట్టే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెట్టారు. మరి న్యాయస్థానం చెవుల్లో పూలు పెట్టడం అంటే వీళ్ళ తరం కాదు. వీళ్ళు ఇంకో మరో జన్మ ఎత్తాలో లేకపోతే 7 జన్మలు ఎత్తాలో గానీ ఇంకా వీళ్ళ పని అయిపోయింది. అతి త్వరలో వీళ్ళ బిగ్ బాస్ 1+1 ఆఫరు సతీ సమేతంగా వెళ్ళటం మాత్రం ఖాయం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.